देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज को पेश करता है एफके आसाम चाय। एफके आसाम चाय हर घूंट में ताजगी लाए। अस्सलामुअलैकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहिदा ज़िला महबूब नगर की मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु इल्मन नाफ़िअ फ़तअव्वदू बिल्लाहि मिन इल्मिन ला यनफ़अ। इब्न माजा। अल्लाह से इल्म नाफ़े मांगा करो और इल्म गैर नाफ़े से अल्लाह की पनाह मांगा करो। जिला विकाराबाद तांडूर पुलिस स्टेशन में डीएसपी लक्ष्मी नारायण ने मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि हाल ही में तांडूर टाउन नेहरूगंज में मौजूद श्रीनिवास रेड्डी मोबाइल शॉप में हुए चोरी के वाक़े में मुकम्मल तहक़ीक़ करते हुए शवाहिद की बुनियाद पर सारिक़ की निशानदही कर ली गई है। उन्होंने बताया कि पेदामल मंडल के उरंटी तांडे से ताल्लुक़ रखने वाले राठौड़ संतोष की हैसियत से की और इस शख्स के पास से 27 सेलफोन और 16,000 नकद रुपए जब्त करते हुए रिमांड पर भेज दिया गया। చెప్తాను రాథోడ్ హోమ్ సింగ్ ఎలియాస్ సంతోష్, తండ్రి పేరు వచ్చేసి గోవింద్, ఏజ్ 25 years, ఆక్యుపేషన్ కూలింగ్, రెసిడెంట్ ఆఫ్ ఊరెడ్డి తాండా, హ్యామ్లెట్ ఆఫ్ అడిక్చర్ల విలేజ్ ఆఫ్ పెద్దేముల్ మండల్. ఇతను కావాలి. ఇతను ఎవరైతే నరేష్ ఉన్నారో వేముల నరేష్ స్నాచర్, వేముల నరేష్ సన్ ఆఫ్ సత్తయ్య, ఏజ్ 36 years, సెక్యూరిటీ గార్డు పనిచేస్తుండేవాడు, రెసిడెంట్ ఆఫ్ ఈ టెనెంట్ హౌస్ అంటే కిరాయింట్లో ఉంటాడు. నర్సింగులు అనే అతని కిరాయింట్లో ఉంటాడు. శివాలయం ఇందిరానగర్. ఒరిజినల్గా ఉంది వేలాల్ ప్రాపర్, విలేజ్ అంటే మండల్ ప్రాపర్. గతంలో ఏమన్నా నెరవేరుతున్నారు? నాకు లేదు, అతను ఏం లేదు, నరేష్ ఏం లేదు. అదే ఆ యాంగిల్లో కూడా, ఎందుకంటే మనకి ఇంతకుముందు స్నాచింగ్ ఫైల్ కాబట్టి ఆ యాంగిల్లో కూడా వెరిఫై చేయడం జరిగింది. సార్, ఈ చేసింగ్లో పాల్గొన్న వాళ్ళు డిపార్ట్మెంట్ పరంగా ఏమైనా రివార్డు గురించి సిఫార్సు చేస్తారా? ఎవరెవరు ఇస్తాం, అది మనము రికార్డుగా మేము ఎస్పీ గారు పంపించేసి రివార్డు ఇస్తాం. రాథోడ్ అయితే ఈ 2 కేసులే ఒప్పుకున్నాడు. అతను ఇంతకుముందు కేసులు అయితే అతని ర్యాంక్ ఒప్పుకోవడం జరిగింది. एल महात्मा ज्योतिराव फूले की 130वीं यौम बरसी के मौके पर महबूब नगर मुस्तकर में महात्मा ज्योतिराव फूले के मुजस्सिमे पर फूल माला चढ़ाकर खिराज पेश किया। इस मौके पर बीसी दानिश्वर और टीआरएस सीनियर कायद बेगम जनार्दन ने इस मौके पर कहा कि 150 साल पहले ही ज्योतिराव फूले पसमानदगी को ख़त्म करने के लिए नजरिए को मुरत्तिब किया था। और मजीद उन्होंने कहा कि ज्योतिराव फूले ने औरतों को मुआशरे में मर्द के शाना बशाना आगे बढ़ने के लिए तरगीब करने वाली एक अजीम शख्सियत का नाम ज्योतिराव फूले है। మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మామునారు టీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే దాదాపుగా 150 సంవత్సరాల క్రితమే ఈ దేశంలోని అరాచకమైన వెనుకబాటు తరాలకు వ్యతిరేకంగా, వెనుకబాటు ఆలోచనకు వ్యతిరేకంగా మహిళలు, ఎస్టీ, ఎస్సీ, బీసీలు అందరూ కూడా చదువుకోవాలి, విజ్ఞానం అనేది అందరి హక్కు, ఆస్తి, అధికారం, విజ్ఞానం అనేది కొంతమంది గుత్తాధిపత్యం కాదు, గుత్తాధిపత్యం చలాయించి 190 మంది ఉన్న క్షూద్రులను వీటికి విద్యా విజ్ఞానానికి ఆస్తికి అధికారానికి దూరం చేస్తున్నారని చెప్పి ఆయన ఆ రోజే గళమెత్తి, ఆయననే కాకుండా ఆయన భార్యతో పాటు
సావిత్రిబాయి పూలేతో పాటు ఈ దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలేది. అట్లాంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ఈరోజు వారి ఆశయాలకు అనుగుణంగానే ఈరోజు రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులేస్తున్నది. అందుకనే ఈ రెసిడెన్షియల్ పాఠశాలను మొత్తం కూడా మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టడం అనేది జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించడానికి మనందరం కూడా ఈ సమాజం అందరం కూడా మరొకసారి కుల మతాలకు అతీతంగా పునరంకితం కావాలని వారికి సందర్భంగా మరొకసారి నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజే మన బీసీ మేధావుల సంఘ ఆధ్వర్యంలో ఆ తర్వాత మిగతా వివిధ బీసీ మేధావుల ఆధ్వర్యంలో ఈరోజు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించి ఈ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేసినందుకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. जिला महबूबनगर के सरकारी अस्पताल में पिछले कुछ दिनों से सैवरिन फाउंडेशन की जानिब से मुस्तहिक और गरीब अफराद में हर रोज मुफ्त ताम का आगाज किया गया। इस खुसूस में आज सैवरिन फाउंडेशन सदर कोदंडा पानी ने शिरकत की और सिटी इंडिया न्यूज़ से बात करते हुए कहा कि मौजूदा सूरत हाल में कोरोना वबा के पेश नज़र आवाम काफ़ी मुश्किलात का सामना कर रही है। ऐसे में हर एक शख्स अपनी हैसियत के मुताबिक मुस्तहिक और मोहताजों की मदद करें। और मजीद कहा कि सैवरिन फाउंडेशन ने इस प्रोग्राम को दशहरे के मौके पर आगाज़ किया था और इस सिलसिले को हमेशा के लिए जारी रखने की सिमत में सैवरिन फाउंडेशन कोशिश को जारी रखे हुए है। वैसे मैंने दशहरे से हम लोग यहाँ डेली फूड डिस्ट्रीब्यूशन कार्यक्रम स्टार्ट किया है। सैवरिन फाउंडेशन के ज़रिए लास्ट 35 डेज से हम लोग फूड डिस्ट्रीब्यूशन कर रहे हैं। रोज़ 250 से लेके 300 लोगों के लिए सक्सेसफुली हम लोग 35 डेज आज कंप्लीट किया है। कोरोना जैसा इसके इफेक्ट से, कोरोना के इफेक्ट से बहुत सारे लोग भूखे सो रहे। जहाँ जो 4 जिलों से जो आते, पुराने जो महबूबनगर जिला है, 4 जिलों का मिलके पूरे पब्लिक यहाँ पे आ रही है। सभी लोग को 50-60 रुपये या 100 रुपये लगा के खाना खाने का उतना हिम्मत भी नहीं है वो लोगों में। ऐसे लोगों के टाइम पे कोरोना में मैक्सिमम होटल्स भी बंद है इस टाइम, और कॉस्टली बढ़ाने की वजह से आधे लोग भूखे सो रहे। हमारा जो इंक्वायरी में निकला तो उसी सिलसिले में हम लोग आज हर दिन 250 से लेके 300 लोगों को फ्री फूड डिस्ट्रीब्यूशन कर रहे हैं लास्ट 35 डेज से। उसको अगर ऊपर वाला चाहे तो रेगुलर इसको लाइफ लॉन्ग कंटिन्यू करने की हम लोग कोशिश कर रहे हैं। आज तो 1 साल तक हमारा फंड जमा हुआ है। हमारी पूरी टीम, सैवरिन फाउंडेशन का पूरा टीम 365 डेज के लिए फंड जमा किया है। उसके वजह से आज के बाद, क्योंकि जो हम लोग दान कर रहे हैं, दान लेने वाला नहीं रहे तो दान देने वाले का कोई वैल्यू नहीं है। इसलिए हम लोग समझते हैं कि जितना भी हम आज है सोसाइटी में, जो भी हमारा ये है परिस्थिति में, हर चीज़ हम लोग समाज से ही ले रहे हैं। खाना समाज ही दे रहा है, पानी समाज ही दे रहा है, इवन हम लोग जो सांस ले रहे वो भी समाज फ्री का है। तो इतना चीज़ हम लोग समाज से ले रहे, तो रिटर्न देना भी ज़रूरी है। रिटर्न नहीं देगा तो ऊपर वाला तो यहीं पर ख़त्म करने वाला है। तो हमारा एक रिक्वेस्ट है, सब लोग जितना भी कमा रहे आप लोग, उसमें से थोड़ा जितना हो सकता उतना सोसाइटी को देने की कोशिश करें। और इस फील्ड में हमें हर टाइम सपोर्ट करते हुए हमारे मिनिस्टर साहब श्रीनिवास गौड़ साहब और जो भी ऊपर शहर के बड़े लोग हैं, सभी लोग का आशीर्वाद से आज हम लोग आगे बढ़ रहे हैं। सभी को मैं धन्यवाद दे रहा हूँ। जिला वनपट्टी कोत्ताकोटा मुस्तकर में CITU की निगरानी में एक एहतजाजी धरना मुनाकिद किया। इस एहतजाजी धरने के दौरान CITU नायब सदर बोबली निक्सन ने अपनी मुखातिबत में कहा कि काश्तकारों और मेहनत कशों की जानिब से मरकजी हुकूमत की मुतारुफ की गई 3 बिलों को मनसूख करने का मुतालबा करते हुए एहतजाज कर रहे किसानों और मेहनत कशों पर गैस और लाठी चार्ज करने पर उन्होंने बरहमी का इजहार किया और कहा कि हुकूमत की मुतारुफ करदा 3 बिल आवाम के हक़ में नुकसानदा हैं और खानगियाने के लिए फ़ायदेमंद हैं।
उन्होंने इस मौके पर फौरी तौर पर इन तीनों बिलों को मनसूख करने का मुतालबा किया। कुत्ताकोटा से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद असहर की रिपोर्ट। అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇటీవలనే వర్షాలు రావడం ద్వారా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర చూడలేదు. ఆ యొక్క వర్షాలకి ధాన్యం తడిసి ముద్దయిపోయింది. వాటిని కూడా కేంద్రాల్లో రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనాలి. వారికి నష్టం కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా క్వింటాలకు 2,500 రూపాయలు ధర ఇవ్వాలని, మద్దతు ధర ఇవ్వాలి. అదేవిధంగా రైతులు ఏదైతే ధాన్యాన్ని పోగు చేసి ఉన్నారో ఐకేపీ కేంద్రాలు కానీ ఆ కేంద్రాల ద్వారా రైతు కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యాన్ని అన్నింటినీ కూడా కొనుగోలు చేసి రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఇప్పటికే రైల్వేను ప్రైవేటీకరణ చేయడం జరిగింది. ఈ రైల్వే ప్రైవేటీకరణ అయితే విపరీతమైన రేట్లు పెరగడం సాధారణమైన కార్మికులకు అందరూ కూడా నష్టదాయకం. కాబట్టి ప్రభుత్వం చేసే యొక్క వ్యతిరేకమైన పనులను మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ చట్టాలను వెంటనే తొలగించి రైతులకు, వ్యవసాయ కార్మికులకు మేలు చేయాలి. అధ్యక్షులు జనార్దన్ అన్న గారు, అదేవిధంగా కొత్తకోట టౌన్ భవన నిర్మాణ కార్మిక సంఘము అధ్యక్షులు ఆశన్న గారు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంఘము సీనియర్ నాయకులు పెద్దలు అస్కన్ శ్రీనివాసులు గారు, అదేవిధంగా వెంకటయ్య గారు, ప్రాంతన్న, అదేవిధంగా బాలచంద్ర గారు, రాములు, మిగతా అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు మీకందరూ కూడా हुकूमत बाजार में लाए जाने वाले अनाज को खरीदने का मुतालबा करते हुए आज तमाम पार्टियां सीपीएम, सीपीआई, कांग्रेस, रायतू राज्य पार्टी की निगरानी में गंगापुर मार्केट यार्ड में धरना मुनक्किद किया। बाद अजान धरने से मुखातिब होते हुए सीपीएम की जिले सेक्रेटरी ए रामुलू, कांग्रेस ओबीसी सेल कायद एडला बालावर्धन गौड और सीपीआई कायद अलवार रेड्डी ने अपनी मुखातिबत में कहा कि काश्तकार दिन और रात मेहनत कर लाई हुई फसल को बगैर किसी ताख़िर के खरीदा जाए और उन्होंने हुकूमत से मुतालबा किया है कि कपास की कम से कम कीमत 2,500 रुपये फ़ी किलो के बजाय 7,000 रुपये से खरीदा जाए। बदीगर सूरत काश्तकारों की हमरा बड़े पैमाने पर एहतजाज का इंतबाह दिया। चर्चले से नुमाइंदा सिटी इंडिया न्यूज़ अजमत अली की रिपोर्ट। రాష్ట్ర అధ్యక్షుడు మన ఎంపీ బాలకృష్ణ కూడా విషయాలనేది మాట్లాడతారు. వినడమ్మా. ఈరోజు మాదేపల్లి వ్యవసాయ మార్కెటు, పత్తి మార్కెట్లో రైతుల యొక్క ధాన్యాలు చూస్తుంటే కంటికి దుఃఖం వస్తున్నది. 6 కాలం కష్టపడి రాత్రనక పగలనక పురుగనక భూషణక ప్రాణాలకు తెగించి కష్టపడి పండించి రైతులు మేమే కాదు దేశానికి అన్నం పెట్టి రైతులు మేము పండిస్తేనే అందరూ తింటారు, ప్రజలంతా బాగుపడతారు, మంచిగా ఉంటారు, సంతోషం అని చెప్పి ఇంత కష్టపడి తెచ్చిన రైతుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేస్తున్నదంటే మేము చెప్పిన పంటనే వేయాలన్నారు. మీరు చెప్పిన పంటనే వేసినాం కానీ కొనిటోడు దిక్కు లేడు. ఇక్కడ చూస్తేనేమో ఎక్కడ చూసినా మొత్తం తాడపాలు సరిగ్గా లేవు, కుప్పలన్నేమో తడిసిపోయినాయి, మొలకలు వెళ్తున్నాయి, అధికారులు రావడం లేదు. डॉक्टर DSR राजेंद्र सिंह, जिन्हें स्टेट बोर्ड ऑफ हायर एजुकेशन जॉइंट डायरेक्टर RJD के तौर पर मुंतखब करने पर इंडियन रेड क्रॉस जिला महबूब नगर सदर डॉक्टर लायन नटराजू की निगरानी में एक तहनीती प्रोग्राम मुनक्किद किया गया। इस मौके पर राजेंद्र सिंह, जो कि खैरताबाद गवर्नमेंट डिग्री कॉलेज के प्रिंसिपल के तौर पर खिदमत अंजाम दे रहे थे, उन्हें बोर्ड ऑफ हायर एजुकेशन RJD तकर्री के मौके पर गुल और शॉल पोशी और मोमेंटो के जरिए तहनीत पेश की। इस मौके पर उन्होंने अपनी मुखातिबत में कहा कि रियासत की डिग्री कॉलेजों में यूथ रेड क्रॉस रुकनीत की इंदराज प्रोग्रामों में तेज़ी लाई जाएगी और मज़ीद कहा कि रेड क्रॉस की जानिब से की जाने वाली समाजी खिदमात पर शऊर बेदारी के लिए इक़दाम उठाए जाएंगे। इस प्रोग्राम में रेड क्रॉस रियासती मैनेजिंग कमेटी मेंबर बेकुम जनार्दन, रेड क्रॉस नायब चेयरमैन डॉक्टर श्यामुल और दीगर मौजूद थे। రెడ్ క్రాస్ చైర్మన్ గారు నటరాజు గారు వారిని సన్మానిస్తూ ఉన్నారు. అలాగే మొమెంటోతో డాక్టర్ రాజేందర్ సింగ్ గారిని
జగపతిరావు గారు, డాక్టర్ శామ్యుల్ గారు, అన్న మా పెద్దన్న చైర్మన్ గారు గౌరవనీయులు డాక్టర్ నటరాజ్ గారు, మరియు మా అందరికీ రోల్ మోడల్ మా బెక్కం జనార్దన్ అన్న స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, మరి అదేవిధంగా గాంధీ అన్న గారు, జగన్ మేడం గారు, మాజీ డిఎంఎల్ఏ గారు, మెడికల్ ఆఫీసర్ గారు, అశ్విని చంద్రశేఖర్ గారు, శ్రీ బాలీకయ్య సార్ గారు, రెడ్ క్రాస్ సిబ్బంది, గాంధీ అన్న గారు, మిగతా అందరికీ కూడా ప్రైమరీగా నేను ఒక రెడ్ క్రాస్ కుటుంబ సభ్యుని, నేను ఒక లైఫ్ మెంబర్ని. గతం లోపల ఎన్నో రకాలైనటువంటి ఈవెన్ తుంగభద్ర పుష్కరాలు, గత పుష్కరాల్లో 200 మంది రెడ్ క్రాస్ ఎన్సీసీ విద్యార్థులతో గౌరవనీయులు అప్పటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులు ప్రత్యేకంగా అభినందనలు తీసుకున్నటువంటిది. కాబట్టి నటరాజన్న గారు మిగతా అందరికీ కూడా ముఖ్యంగా ఈ చిన్న సన్మానం, ఇది ఒక గొప్ప సన్మానం. నాకు అన్న చెప్పినట్టు మీ అందరి యొక్క ఆశీస్సులు భగవంతుడు. ఒక చిన్న బీద కుటుంబం నుంచి వచ్చి ఒక చిన్నగా చదువుకొని ఇక్కడే బాయ్స్ జూనియర్ కాలేజ్, డిగ్రీ, ఎంబీఎస్ కాలేజ్ చదువుకొని ఈ ముందు ఉన్నటువంటి వ్యక్తిని భగవంతుని ఆశీస్సులు. సో కాబట్టి నాకు మీ అందరి యొక్క సన్మానము, ఇది ఒక గొప్ప సన్మానము. నాకు నా మాతృభూమి లోపల, నా యొక్క పుట్టిన ఊరు లోపల జరగడం అనేటువంటిది అందరికీ పేరు పేరున, ముఖ్యంగా నటరాజన్న గారు మాకు ఇప్పుడు కూడా ఆయన స్ఫూర్తి ప్రదాత. ఎన్నో బీడీ క్యాంప్స్ కానీ ప్రత్యేకంగా ఒకసారి కాకినాడ కూడా పోవడం జరిగింది. నేను లెక్చరర్ ఉన్నప్పుడు ట్రైనింగ్కి రెడ్ క్రాస్ తరఫు నుండి అప్పటి కలెక్టర్ గారు పంపించారు. సో కాబట్టి नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब ख़ैर, अल्लाह हाफ़िज़।